నువ్వు చెప్పేది గ్రంథంలో ఉందా? ఖురాన్లో ఉందా? నువ్వు చెప్పేది ఖురాన్లో ఉందా? తెలుగు కంపల్సరీ వస్తుంది ఎవరికైనా సరే మామూలుగా తెలుసుకోవాలి చదివి. మంచి చెప్పడం ఏమవుతుందంటే నాకు ఏమనిపిస్తుంది అది కంటిన్యూ చేస్తా. సార్ చెప్పేది వేరే అవుతుంది, మీరు చెప్పేది వేరే అవుతుంది, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్పుకోవచ్చు. బట్ గ్రంథంలో ఉండేది ప్రింటెడ్, ఎవరు ఏం చేయలేదు. అది సమాచారం కాబట్టి మీరు అది చదువుకుంటే మీకు ఏమర్థం అవుతుందో అది పాటించడానికి చెప్పుకుంటే వాళ్ళు మతంలో గుంజుకోనికి చేస్తున్నట్టు ఇప్పుడు అట్లా ఉంటది. ఎవరైనా ఏమైనా మాట్లాడితే ఏదో ఉందబ్బా అన్నట్టుగా ఆలోచిస్తారు. నేను చెప్తున్నా, నేను చెప్పిన అనుకోండి, నాకు అడగొచ్చు మీరు చెప్పేది ఖురాన్లో ఉందా ఎందుకంటే ఇప్పుడు ఖురాన్ చివరి గ్రంథం, చిట్ట చివరి గ్రంథం, ఇంకా ప్రళయం వరకు ఏ గ్రంథం రాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంతిమ ప్రవక్త, ప్రళయం వరకు ఇంకా ఏ ప్రవక్త రాడు. భగవద్గీతలో తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య వ్యక్తితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకస్తు న్యాయరస. కావున నువ్వు చేయదగినది చేయడానికి నిర్ణయించినప్పుడు శాస్త్రం నుంచి ప్రమాణం ఉంటుంది. శాస్త్రంలో చెప్పబడదని తెలుసుకొని దాన్ని అనుసరించి నువ్వు ఈ ప్రపంచంలో కార్యం చేయగలవు. మనం ఈ ప్రపంచంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు ఎక్కడ చూడాలి? ప్రకాష్ గారికి కాదు, నాకు కాదు, ఈయనకు కాదు, మన 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 శాస్త్రం ఏం చెప్తుంది? మనం చేయకూడదు, చేయాలనేది చేయకూడదు, రెండింటి కూడా శాస్త్రం ఏం చెప్తుంది? శాస్త్రం ఏంటి? ఇప్పుడు అంతిమ శాస్త్రం ఖురానే. వేదంలో కూడా ఉంది ప్రతిమ అది, అంటే మూర్తిలో దేవుడు ఉన్నాడు ఉంది, వేదాల్లో ఉంటుంది, మనుస్మృతిలో క్లియర్గా ఉంది. అంటే మనం చదువుతలేదులేండి. ముస్లింలు ఏమనుకుంటున్నారు అంటే ఖురాన్ ముస్లింలది, మన హిందూస్లో ఏమనుకుంటున్నారు అంటే ఖురాన్ ముస్లింలది. అది ఖురాన్ వచ్చింది తమా మానవాళి కొరకు, సర్వ మానవాళి కొరకు వచ్చింది.